హాయ్ అండి. ఈరోజు పచ్చిరొయ్యలు మునక్కాయల కర్రీ అండి. కావలసిన ఐటమ్స్ పచ్చిరొయ్యలు, మునక్కాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ ఈ 3 పెద్దవి, టమాటాలు 2 పెద్దవి, కొత్తిమీర, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం, ఆయిల్. తయారు చేసే విధానం చూపిస్తానండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెడుతున్నాను. ఆయిల్ వేస్తున్నాను. దీంతో 2 గరిటెలు వేసానండి. ఆయిల్ వేడెక్కిందండి. లవంగాలు, దాల్చిన చెక్క వేసాను. ఇప్పుడు తరిగిన ఆనియన్స్ వేస్తున్నాను. హైలోనే వేయించుకోవాలండి. సిమ్ చేశానండి. ఇలాగ వేగుతాయి. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, వేసుకొని కలుపుకోవాలి. 1.5 స్పూన్ వేసానండి. ఈ కలర్ ఇలా వచ్చేయాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు ఒకటే వేస్తున్నానండి. టమాటా ముక్కలు బాగా కలుపుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇప్పుడు హై పెట్టుకొని కలుపుకోవాలండి. 2 స్పూన్లు ధనియాల పొడి, కారం 2 స్పూన్లు. ఇప్పుడు టమాటాలు ఇవన్నీ మగ్గాయండి. కొద్దిగా రొయ్యలు వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. మునక్కాయలు కూడా వేస్తున్నాను. ఇది కొద్దిగా హై చేసుకొని కలుపుకోవాలండి. నీళ్ళు వదులుద్ది. ఇలా ఉంటుందండి. ఇలా కొద్దిగా నీళ్ళు వచ్చి ఇలా కొద్ది హైలోనే ఇలాగ వేయించుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అవుతాయి. అప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేస్తున్నానండి. ఈ గ్లాస్తో 1 గ్లాస్ వేసాను నీళ్ళు. వాటర్ వేసానండి. కొత్తిమీర వేసాను. ఇంకా మూత పెడుతున్నాను. పెట్టానండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకెక్కువ మట్టి పెట్టకూడదు. మూత తీసేసానండి. ఇలా ఉంటుంది కర్రీ. ఇప్పుడు మళ్ళీ వెలిగించుకొని స్టవ్ వెలిగించుకొని ఈ నీళ్ళన్నీ ఎగిరిపోవాలి. కూర దగ్గర పడుతుంది. అప్పుడు బాగా టేస్ట్ వస్తుంది. ఇది ఈ కూరకి గరిటె వేసి తిప్పకూడదు. ఇలా కొద్దిగా ఇలా అనుకుంటే సరిపోతుంది. హైలోనే ఎగరబెట్టేసుకోవాలి. ఇలా ఎగిరే వరకు ఉడికించుకోవాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అయిపోయింది. ఇంకా రెడీ.
రెడీ అయిందండి, సర్వ్ చేసుకుంటున్నా. కుక్కర్లో కూడా మునక్కాయ కూర ఈజీగా చేసుకోవచ్చండి. ఇలాగా చాలా బాగా తొందరగా అయిపోతుంది, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుందండి. ముక్కలు కూడా చెదరవు, చాలా టేస్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. కొద్దిమీర వేస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.